సో గైస్ రెండు విషయాలు మాట్లాడతా. ఆ మాట్లాడినటువంటి విషయాల్లో ఏదైనా తప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఏదైనా మాట్లాడే తప్పులు మాట్లాడితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తా. ఏదైనా తప్పు ఉంటే సరి చేసుకుంటా. ఓకేనా? పాయింట్లోకి వెళ్ళిపోతున్నా. నేను పెట్టే ప్రతి వీడియో సరే, లైవ్లు కానీ వీడియోలు కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎక్కడ కూడా బూతులు మాట్లాడటంలా, సంస్కారహీనంగా నేను ఎక్కడ బూతులు మాట్లాడటంలా, ప్రభుత్వంలో ప్రశ్నిస్తున్నా. దాంట్లో జనసేన పార్టీ కూడా భాగమే కాబట్టి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నా. కొన్ని విమర్శలు ఉన్నాయి, ప్రశ్నలు ఉన్నాయి. దానికి పాపం జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులకి, కొంతమంది కార్యకర్తలకి, కొంతమంది మేధావులకి పాపం నా మీద పీకల దాకా కోపం ఉంది. వీడు ఎక్కడ ఉంటాడు, ఎక్కడి నుంచి వీడియోలు చేస్తాడు, ఎక్కడున్నాడు, వస్తే పట్టుకోవాలా, చేయాలా అని తొందరపడద్దు. నేను మీ అందరి ముందుకు వస్తాను, తొందర ఏం పడద్దు. నేను దానికంటే ముందు నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఒకవేళ నేను ఏదన్నా గత వీడియోలో కానీ ఇప్పుడు కానీ నేను ఏదైనా అబద్ధాలు కానీ మాట్లాడుంటే మీరు నా మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నా సరే ఐఎమ్ రెడీ, సైలెంట్గా ఉంటా. కానీ చెప్తున్నా, నేనేం మాట్లాడాను? గతంలో తెలుగుదేశం పార్టీని బాగా విమర్శించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదా? ఈ మాటలు అబద్ధమా? ఈరోజు అదే తెలుగుదేశం పార్టీ సంకనెక్కారు ఈ పవన్ కళ్యాణ్ గారు అని మేము అంటున్నాం. దీంట్లో ఏమైనా అబద్ధం ఉందా? నారా లోకేష్ గారిని వదిలిపెట్టను అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ మాట అబద్ధమా? మరి ఈరోజు అదే లోకేష్ గారిని నా సహోదర సమానులు అని అంటున్నారు. ఈ మాటలు అబద్ధమా? సరే, ఇంకా పాయింట్లోకి వస్తే 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారు ఈ ఆంధ్రప్రదేశ్లో అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఆ మాటలు అబద్ధమా? మరి ఇప్పుడు గెలిచిన తర్వాత 30,000 మందిని తీసుకొచ్చారా? తీసుకురాలేదు కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం. 30,000 మంది ఆడపిల్లల్ని ఇంకా ఎందుకు తీసుకురాలేదండి పవన్ కళ్యాణ్ గారు? తీసుకురాలేదని చెప్తున్నాం. మరి ఈ మాటలు అబద్ధమా? మరి వాలంటీర్ వ్యవస్థకి ఒక హామీ ఇచ్చాడు. పాపం నేను వాళ్ళ పొట్ట అయితే కొట్టను కానీ 5,000 కాదు, నా మనసు మంచి మనసుతో నేను 10,000 ఇస్తానని చెప్పాడు. గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థే లేకుండా చేశారు. మరి దీంట్లో ఏమైనా అబద్ధాలు ఉన్నాయా? మేము విమర్శించే వాటిలో ఏమైనా అబద్ధాలు ఉన్నాయా? చెప్పాలా? లేదు, ఇవన్నీ అబద్ధాలంటే ఓకే, మీరు ఏం మాట్లాడతారో నేను తర్వాత దానికి సమాధానం నేను చెప్తా. పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని గతంలో తెలుగుదేశం పార్టీని చాలామంది విమర్శించారు. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి. వాళ్ళు మింగలేక కక్కలేక ఈరోజు బయట పార్టీల నుంచి బయటకు వెళ్ళిపోయారు. దాంట్లో మొట్టమొదటిగా ఎవరు? కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు. ఈ మాట అబద్ధమా? ఎందుకంటే ఆయన మాటలు నమ్మి అంట చొక్కాలు చింపేసుకుని రోడ్డు మీదకి రావద్దండి, మీరు బాగుపడాలా, కొత్త యువతకు పిలుపునిచ్చినప్పుడు మీరు జాగ్రత్త పడండి, మీకంటే ముందుగా చాలామంది కష్టపడ్డారు ఆ పార్టీల్లో, అందరు నాశనం అయిపోవడం ఇష్టం లేక చేతులు జోడించి మరి ఆ పార్టీలో ఉండొద్దురా బాబు అన్నాం. మీ మంచి కోరుకోవడం తప్ప? మీ మంచి కోరుకోవడం తప్ప? లేదు, మా బతుకులు ఇంతే, మేము ఇలాగే పడేస్తామంటే మీ కర్మ, మేమేం చేయలేము. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఇక్కడ బూతులు మాట్లాడాలా, దుర్భాషలు ఆడలా. ఇక్కడ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా విమర్శలు ఉంటాయి. పవర్ కోసం కాదు, ప్రశ్నించడం కోసం అని ట్యాగ్ లైన్తో ముందుకు వచ్చింది మీ పార్టీ. బట్ మీ పార్టీ చేసేటువంటి తప్పులు, మీ పార్టీలో అధ్యక్షుడు చేసేటువంటి తప్పుల్ని మేము వేలెత్తి చూపిస్తున్నాం ఈరోజు. ఇంకా పాయింట్లోకి వెళ్తే, గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి పవన్ కళ్యాణ్ గారి కళ్ళకు అప్పుడు కనిపించలా. రోడ్డు ఎక్కితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలవకుండా, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించకుండా, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టకుండా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు వెళ్ళినటువంటి దాఖలాలు లేవు ఈ ఆంధ్రప్రదేశ్లో. ఏంటి అభివృద్ధి కనిపించలా? 44,000 గవర్నమెంట్ స్కూల్స్ ఈరోజు కార్పొరేట్ స్కూల్స్తో పోటీ పడుతున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్తో పోటీ పడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. తర్వాత మెడికల్ కాలేజీలు వచ్చినాయి, హార్బర్లు వచ్చినాయి, పోర్టులు వచ్చినాయి, తర్వాత సచివాలయం వ్యవస్థ వచ్చింది, వాలంటీర్ వ్యవస్థ వచ్చింది. అంత అభివృద్ధి జరుగుతుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకొని మరీ ఆ రోజు ప్రజల్ని తప్పుదారి పట్టించినటువంటి వ్యక్తి ఎవరు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో? పవన్ కళ్యాణ్ గారు కాదా అని మేము అడుగుతున్నాం. దీంట్లో ఏమన్నా అబద్ధం ఉందా? దీంట్లో ఏమన్నా అబద్ధం ఉందా? అంత అభివృద్ధి జరిగినప్పుడు కూడా ప్రజలకు చెప్పకుండా, అంటే ప్రజలకు బాగుపడడం పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదేమో, అందుకే ఆ విధంగా విమర్శిస్తున్నారేమో అనుకున్నాం. అదే చెప్తున్నాం మేము. గతంలో అంత అభివృద్ధి, ఈరోజు జరిగినటువంటి అభివృద్ధి ఏంది? పాఠశాలలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినంత డబ్బులు వీళ్ళేమన్నా ఈరోజు ఏ గవర్నమెంట్ స్కూల్కైనా వీళ్ళు ఫండ్స్ రిలీజ్ చేశారా? మేము అది అడుగుతున్నాం. ఎందుకు అభివృద్ధి ఆగిపోయింది?
ఎందుకు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఆ రోజు కట్టించినటువంటి మెడికల్ కాలేజీలు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఆగిపోయినటువంటి మెడికల్ కాలేజీ ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు? గవర్నమెంట్ ఒక 5,000 కోట్లు పెట్టి ఈరోజు ప్రభుత్వం నడపలేదని మేము ప్రశ్నిస్తున్నాం. వీటిలో ఏమైనా తప్పులు ఉన్నాయా? ప్రతిదీ ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇచ్చేస్తే వాళ్ళు కాంట్రాక్ట్ చూసుకోవడం, తర్వాత ఇబ్బందులు పడేది ప్రజలు కదా. వచ్చినటువంటి ప్రైవేట్ కంపెనీలు ఏ విధంగా డబ్బులు దండుకుంటాయి? అది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో ఆ రోజు మెడికల్ కాలేజీలు కట్టించారు? ప్రజలు బాగుపడాలా, సామాన్యులు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలు వాళ్ళు కూడా డాక్టర్లు చదువుకోవాలని కోరికలతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా సీట్లు దొరకాలా, వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో చదువుకుని డాక్టర్లు అవ్వాలనే ఉద్దేశంతో కదా మెడికల్ కాలేజీలు కట్టించింది. మరి ఎందుకు ఈరోజు ప్రైవేటీకరణ చేసేస్తున్నారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇవి కనిపించట్లేదని అడుగుతున్నాం. దీంట్లో ఏం తప్పులు ఉన్నాయి? ఇచ్చినటువంటి హామీలన్నీ 100% ఫుల్ఫిల్ చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం అంటున్నాం. మరి ఫుల్ఫిల్ చేసేస్తే దాని డీటెయిల్స్ చెప్పండి. మీరు 20 లక్షల మందికి ఉద్యోగాలు అన్నారు, ఎక్కడ ఇచ్చారని మేము అడుగుతున్నాం. దాంట్లో మేము అడుగుతున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా తప్పు అనగానే ప్రశ్నిస్తానని చెప్పారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పేరుని అక్కడ తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు కనిపించట్లా? మీ అభివృద్ధి ఏంది? గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి అభివృద్ధికే మీరు రంగులేసుకోవడం, లేదంటే ఆ పత్రాల మీద ఫోటోలు మార్చేసుకోవడం, అవంతా కూడా తీసుకెళ్లి కూటమి ప్రభుత్వం క్రెడిట్లో మీరు వేసేస్తుంటే దాన్ని క్రెడిట్ చోరీ అనక ఇంకేమంటారు? కంపెనీలన్నింటినీ కూడా 2022, 2023లో విదేశీ కంపెనీ అన్నిటితో మాట్లాడి అంతా రెడీ చేసుకున్న తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు వస్తే దాన్ని మేమే తీసుకొచ్చాం, మేమే చేస్తున్నాం అని మాట్లాడుతుంటే ఇది క్రెడిట్ చోరీ అని మేము విమర్శిస్తున్నాం. దీంట్లో ఏం తప్పులు ఉన్నాయి? మరి ఎందుకు జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులకి ఎందుకు అంత కోపం వచ్చేస్తుంది? ఈ వీడియోలు మాట్లాడేవాడు ఎక్కడ ఉంటాడు, వీడు ఎక్కడ ఉంటాడు అది చెప్పాలా? దాని మీద నేను అడుగుతున్నా. నేను తొందరపడద్దు, వచ్చినప్పుడు అందరికీ తెలుస్తుంది. పోస్ట్ పెట్టి మరి ఇండియాకి వస్తా, పోస్ట్ పెట్టి మరి మాట్లాడతా, ఇబ్బంది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా గతంలో 5 ఏళ్లలో కక్షపూరితమైనటువంటి రాజకీయం చేయాలా, ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఖచ్చితంగా లోపల పెట్టి తోలు తీయాలా అని అనుకోని ఉంటే, ఉదాహరణ చెప్తున్న సీమరాజా అనే వ్యక్తి ఈరోజు యథేచ్ఛగా స్వేచ్ఛగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలరా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో? నేను అడుగుతున్నా. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ కండ వేసుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యంగ్యంగా మాట్లాడుతూ గతంలో ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు ఎన్నో వీడియోలు మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవాలా, అలాంటి వాళ్ళని పట్టించుకోవాలా. కేవలం ప్రజలు 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 అంట ముందుకెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఎత్తి జైలు వేసేయాలనుకుంటే జనసేన పార్టీలో చాలా మంది వీడియోలు చేసేవాళ్ళు ఎవరు ఉండరు, చాలా మంది ఉండరు. కొంతమంది మీద కేసులు పడ్డాయి, కొంతమంది మీదే, అందరి మీద కాదు. 10% ఆఫ్ పీపుల్ మీద కూడా కేసులు పడి ఉండవు. 90% ఆఫ్ పీపుల్ యథేచ్ఛగా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన ప్రతి ఒక్కరు. అంతెందుకబ్బా, అంతెందుకు చెప్పాలా? గతంలో నేను కూడా విమర్శించిన వాడిని ఆ పార్టీలో ఉన్నప్పుడు, జనసేన పార్టీలో ఉన్నప్పుడు. కళ్ళు అంధకారంలో బతికాము. మేము చాలాసార్లు చెప్పా ఈ మాట, మీ అందరితో షేర్ చేసుకున్నా. అంధకారంలో బతికాము, మాకు నిజాలు తెలిసి వచ్చిన తర్వాత మా కొద్దీ జనసేన పార్టీ అనుకుని బయటకు వచ్చాం. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా తప్పుదారి పట్టిస్తున్నాడు, యువతని ఏ విధంగా పక్కకు తీసుకెళ్తున్నాడు, కేవలం ఆయన డెసిషన్తో మాత్రమే పార్టీ వన్ మ్యాన్ షో లాగా నడిపిస్తున్నాడు. అందరి ఇష్టాలతో పని లేకుండా ఉంది. ఆయన ఇష్టం వచ్చినప్పుడు తిట్టమంటే తెలుగుదేశం పార్టీని తిట్టాలా, ఆయన పొగడమన్నప్పుడు తెలుగుదేశం పార్టీని పొగడాలంటే మా వల్ల కాదు. ఆయన బీజేపీ పార్టీని ఒకప్పుడు తిడతాడు, ఇంకో పార్టీని బీజేపీయే పెద్ద అభివృద్ధి అంటాడు. అది మా వల్ల కాదు. ఆయన ఇష్టం వచ్చినప్పుడు తిడతానంటాడు, ఆయన ఇష్టం లేనప్పుడు పొగడతాడు. అదే ఆయన ఇష్టం ఉన్నప్పుడు పొగడడం, ఇష్టం లేనప్పుడు తిట్టడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే అందరూ ఆ పార్టీలో ఆయన చెప్పినట్టు వినాలనే రూల్ ఏం లేదు కదా పార్టీలో. నేను ఇంకోటి మీ జన సైనికులకు చెప్తున్నా, మీ జన సైనికులకి, మీ జనసేన పార్టీ నాయకులకు చెప్తున్నా, 2014 నుంచి కష్టపడ్డ ఏ ఒక్క వ్యక్తికైనా సముచిత న్యాయం, లేదంటే సముచిత స్థానం, సముచిత గౌరవం దక్కుతుందా మీ పార్టీలో? మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. అవమానాలు తప్ప ఏమి ఉండవు. ఎవరో మధ్యలో క్రాస్ అవుతారు, ఒక కార్డు ఒకటి తీసుకొని, ఏది లాటరీ కార్డు, వాళ్ళకు వస్తాయి పదవులు, వాళ్ళకు వస్తాయి మొత్తం ప్రతి ఒక్కటి. అలాంటప్పుడు ఫస్ట్ నుంచి కష్టపడ్డాడు ఎందుకురా స్వామి, ఆ పార్టీని వదిలిపెట్టి బయటికి రాండ్రా, ఆడుంటే గౌరవం ఉండదు, విలువ ఉండదు అని మేము చెప్తున్నాం. దీంట్లో ఏమైనా అబద్ధం ఉందా? దీంట్లో ఏమైనా అబద్ధాలు ఉన్నాయా? మేము అడుగుతున్నాం. దీంట్లో ఏమైనా అబద్ధాలు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మాత్రం మీకు తెగ కోపాలు ఎన్ని వస్తున్నాయి కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటప్పుడు మీకు అనిపించట్లేదా? ఆయన కూడా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు,
అని మీకు అనిపించట్లేదా? మీరు మాత్రం యథేచ్ఛగా మేము విమర్శిస్తాం, మమ్మల్ని ఏమనకూడదు, మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మాత్రం మా కోపం వస్తుంది అంటే ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కక్షపూరితమైనటువంటి పరిపాలన జరుగుతుంది. మేము దీని మీద మాట్లాడుతున్నాం ఎందుకంటే మనందరి కళ్ళకి కనిపిస్తుంది. ఎవరైనా సరే ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తే, ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని వేలెత్తి చూపితే వెంటనే అక్రమ అరెస్టులు, అక్రమమైనటువంటి కేసులు, దాని మీద పాపం వాళ్ళు మాట్లాడని మాటలను కూడా మాట్లాడారని చెప్పి కేసులు పెట్టి లోపల పెట్టి వాళ్ళ కుటుంబాలందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయా లేదా? ఉదాహరణకి ఈరోజు అందరు చూసే ఉంటారు, కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తని ఏ విధంగా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారో ఈరోజు పాపం అతను చనిపోవాలని ఒక సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు. అటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వస్తున్నాయి? నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడపిల్లల మీద మానభంగాలు చేసి ఫ్రిడ్జుల్లో పెడుతున్నారు. ఇట్లాంటివన్నీ మనం ప్రశ్నించినప్పుడు మాత్రం వీళ్ళు తెగ కోపం వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు, పవన్ కళ్యాణ్ గారిని అసలు విమర్శించకూడదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని మేము ఎందుకు విమర్శిస్తున్నాం చెప్పాలా? ఇప్పుడు మా అన్న పవన్ కళ్యాణ్ గారు అవినీతిపరుడు కాదు అని మీరు అంటున్నారు. మరి అవినీతిపరుడు కాదు అన్నప్పుడు సభ్యత్వాల పేరుతో 400 రూపాయలు 500 రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారు? వసూలు చేసినటువంటి డబ్బు ఏ ఇన్సూరెన్స్ కంపెనీలకు మీరు కట్టారని మేము అడుగుతున్నాం. ఏ ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టారు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటే మేము ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్ని లక్షల రూపాయలు, ఇన్ని కోట్ల రూపాయలు కట్టామని చూపించండి. మాలాంటి వాళ్ళు నోర్లు మూపించండి. మరి ఏదైనా అడిగితే మాత్రం కోపాలు వస్తాయి, తాపాలు వస్తాయి. మాట్లాడినోడిని ఎక్కడైనా సరే పట్టుకొని రావాలా, ఇబ్బందులు పెట్టాలా? మీ అందరికి ఒకే మాట చెప్తున్నా ఈరోజు ఈ లైవ్ ద్వారా, నేను ఖచ్చితంగా వస్తా, వచ్చిన రోజు పోస్ట్ పెడతా, మీ అందరితో మాట్లాడతా. చట్టపరంగా నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పులున్నా, బూతులున్నా, లేదంటే అబద్ధాలున్నా మీరు ఏ యాక్షన్ అయినా నా మీద తీసుకోవచ్చు. ఐఎమ్ ఆల్వేస్ రెడీ. స్పష్టంగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఖచ్చితంగా నేను మాట్లాడతా. ప్రతిపక్ష హోదా మీరు ఇచ్చినా మీరు ఇవ్వకపోయినా ప్రతిపక్షంలో ఉండేది మా పార్టీ. మీరందరూ మిత్రులు, మీది మిత్రపక్షం. ఉండేది ఏకైక ప్రతిపక్షం మాది. మీరు ఏదైనా ప్రభుత్వం తప్పు చేస్తే ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారి మీద ఎస్పెషల్గా మీరు మాట్లాడొద్దు. ఎందుకు మాట్లాడొద్దు? తప్పులు చేస్తే ఖచ్చితంగా ఆయన ట్యాగ్ లైన్ అదే కదా, పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసం అని. మరి ఆయన తప్పులు చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన వ్యక్తిగత జీవితాల గురించి మేము మాట్లాడటం లేదు ఇక్కడ. ఆయన గతంలో చెప్పినటువంటి మాటలేంది, 2014లో ఏం చెప్పాడు, 2019లో ఏం చెప్పాడు, 2024లో ఏం చెప్పాడు, ప్రస్తుతానికి ఆయన చేస్తుంది ఏంది, వాటికి వీటికి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతున్నాం. దానికి మీకు కాలిపోతే ఎట్ట, మీకు కోపం వస్తే ఎట్ట? మీ పార్టీలో, జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కొంతమంది ఇబ్బందులు, అక్రమాలు చేస్తున్నారు, అవినీతులు చేస్తున్నారు, ఈ విధంగా అని మాట్లాడాము. మరి చేసినప్పుడు మాట్లాడతారు కదా, అవినీతులు చేసినప్పుడు, అక్రమాలు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు కదా. మరి అవినీతులు చేయకుండానే ఉండాలా, అక్రమాలు చేయకుండానే ఉండాలా? మీ పార్టీ నాయకులే రోడ్ల మీద కర్రలు ఎత్తుకుని మహిళల్ని కొడుతున్నారు, అది అడగడం తప్పంటారా? మీ పార్టీ నాయకులే మహిళల్ని వేధింపులు చేస్తున్నారు. ఎమ్మెల్యే స్థాయి ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలే వేధింపులు చేస్తున్నారు. ఆ మహిళ బయటకు వచ్చింది, రోడ్డు మీద కొట్టినటువంటి మాట అబద్ధమా? దాన్ని మేము ప్రశ్నించకూడదా? మీ జనసేన పార్టీ కార్యకర్తలు ఇల్లు కూలిపోయినాయి, దాని మీద ఎక్కడైనా మీ పవన్ కళ్యాణ్ గారు స్పందించారా? అదే ఇంకో మీ పార్టీ నాయకులే ఆడపిల్లల్ని వంచి మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని తన్ని రోడ్డు మీదకి పంపిస్తే ఆ మహిళ వచ్చి న్యాయం చేయమనింది. అది మీ పవన్ కళ్యాణ్ గారి కళ్ళకి ఎందుకు కనిపించలేదు? అది అడిగాం, అది తప్పంటారా? మరి ఇట్లాంటి అన్నీ జరిగినప్పుడు ఆయన స్పందించకుండా కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకో, లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా ఛానళ్లకో ఏదన్నా కష్టం వచ్చింది అంటే, కష్టం రాకపోయినా కష్టం వచ్చింది అని ఆయన కనిపిస్తే ఆయన వెంటనే స్పందించడం, ఖచ్చితంగా అడుగుతాం. తెలుగుదేశం పార్టీ సంకనెక్కాడరా మీ అన్న అంటున్నాం, దాంట్లో తప్పే ఉంది అంటున్నా. ఇప్పుడే ఒక కామెంట్ వచ్చింది, మా విగన్ లీడర్ జగన్ అని. ఓకే బ్రదర్, మా విగన్ అనే మాట మీ అందరికి బాగా అది బుల్లెట్ లాగా బాగా ఎక్కినట్టుంది. సో కలవరిస్తానే ఉన్నారు. ఎందుకంటే మా విగన్ దాంట్లో ఏం తప్పేం లేదే. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుకు సంబంధించినటువంటి 3 ప్రాంతాలని రాజధానిగా చేస్తే బాగుంటుంది. అది నా ప్లాన్ బి, ప్లాన్ ఏ కాదు, ప్లాన్ బి ప్రకారం అని చెప్పాడు. నా ప్లాన్ ఏ సరే, ప్లాన్ బి కూడా చెప్తున్నాను. ఎందుకంటే మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, సరే విజయవాడ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం, గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, గుంటూరులో పుష్కలంగా వ్యవసాయ భూములు ఉన్నాయి, పంటలు పండుతాయి.
ఇట్లాంటి ప్రాంతాల్లో ఒక సచివాలయం కట్టుకొని, ఒక అసెంబ్లీ కట్టుకొని, ఒక హైకోర్టు కట్టుకుంటే అభివృద్ధి చెందుద్ది, తక్కువ ఖర్చుతో బయటపడిపోతామని చెప్పారు ప్రభుత్వానికి. ఇప్పటికే 3.5 లక్షల కోట్ల పైచీలకు అప్పు తెచ్చేశారు 2 సంవత్సరాల్లో. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పుని కేవలం 2 సంవత్సరాల్లో అప్పు చేయడంలో రికార్డు సృష్టించిందా లేదా ఈ కూటమి ప్రభుత్వం? దాన్ని మేము ప్రశ్నిస్తే తప్పు వచ్చింది. మావిగన్ అనే మాట చెప్తే అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం, దాదాపు 45 లక్షల మంది జనాభా ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ దీన్ని అభివృద్ధి చేసుకుంటే ఒక మంచి క్యాపిటల్ అవుతుందని మంచి మాటే చెప్పారు. ఆడే ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నాలు అయితే ఏం చేయలేదు కదా. కేవలం జనాభా లేనటువంటి ప్రాంతాల్లో అమరావతిలో 80% మంచి వ్యవసాయ భూములు ఉన్నటువంటి అమరావతిని నాశనం చేయడం ఎందుకు? అటువంటి భూముల్ని నాశనం చేయడం ఎందుకు? అక్కడ ఎప్పుడు కూడా నీరు నిల్వ ఉండడం వల్ల నీళ్ళు ఎత్తుకోవడం, పోసుకోవడం, దానికి 100 కోట్లు ప్రభుత్వ డబ్బుని దుబారా ఖర్చు పెట్టడం ఎందుకు? ఇప్పుడు అదంతా రోడ్లు వేయాలా, కరెంటు తీసుకురావాలా, మంచినీటి సదుపాయాలు కల్పించాలా, డ్రైనేజ్ వ్యవస్థలు తీసుకురావాలా, మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా? ఇవన్నీ చేయాలంటే లక్షల కోట్లతో ఖర్చు. దాదాపు ఎస్టిమేషన్ ప్రకారం వేసుకున్న 200 సంవత్సరాల తర్వాత రాజధాని తయారైతే ఆ అభివృద్ధి కోసం ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చంపడం ఎందుకు? అట్లాంటి అభివృద్ధి అప్పులు చేసి మరి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందా? సంపద సృష్టిస్తామని చెప్పాడు కదా, ఆ సృష్టి అక్కడ ఏం సంపద సృష్టించారు? ఎందుకు 2 లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అడగడం తప్పంటారా? చెప్పండి. ఆవిడ ప్రశ్నించినందుకు ఖచ్చితంగా పట్టుకోవాలంటారు. ఇక్కడ ఎవరిని పట్టుకోవాలా? నోటికి ఏది పడితే అది మాట్లాడతారు చూసావా? కిరాక్ ఆర్పి లాంటి వాళ్ళు, సీమ రాజా లాంటి వాళ్ళు, నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు కనిపించట్లా. అంటే కూటమి ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చి మాట్లాడితే వాళ్ళు బూతులు మాట్లాడినా అది సంస్కృత వేద పాఠాలు అయిపోతాయా? సంస్కృతంలో వేదాలు అయిపోతాయా? నాకు అర్థం కావట్లా. దీని మీద ఏదన్నా మీకు కానీ అనిపిస్తే మీరు కామెంట్ పెట్టండి. దీని మీద నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే, తమ్ముడు నువ్వు ఈ తప్పు మాట్లాడావు, లేదంటే అన్న నువ్వు ఈ తప్పు మాట్లాడావు, ఇది నువ్వు అబద్ధం, లేదంటే నువ్వు ఈ విధంగా పలానా బూతులు తిట్టావు. ఒకటి మాత్రం చెప్తున్నా, జనసేన పార్టీ వద్దనుకొని బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు ఆ పార్టీలో నా సభ్యత్వాన్ని చేయడం అది తప్పు కాదా? మీ పార్టీలో నేను ఉన్నట్టు మీరు చూపించుకోవడం తప్పు కాదా అంటున్నా నేను. ఆ సభ్యత్వం చేసినప్పుడు నేను ప్రశ్నించా, నా సభ్యత్వాన్ని మీరు ఎలా చేస్తారు? నన్ను అడగకుండా ఏ నా కొడుకు చేశాడు? ఈ మాట నేను మాట్లాడా. ఏ నా కొడుకు చేశాడు నా సభ్యత్వాన్ని అడిగా. అసలు చేయాల్సిన అవసరం ఏముంది? నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నా, నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నా, నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడుతున్నా. ఇన్ని మాట్లాడేటప్పుడు నేను మీ పార్టీలో సభ్యత్వం చేయాల్సిన అవసరం మీకేముంది? మీ పార్టీలో కొనసాగాల్సినటువంటి దరిద్రం నాకేమన్నా పట్టిందంటారా? మీరే ఆలోచించుకోవాలి. ఈ లైవ్ని ఇంతసేపు చూసి పాపం ఓపిక్గా కామెంట్లు పెట్టినందుకు, తర్వాత ఈ లైవ్ని ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ లైవ్ని నేను ఇంతతో ముగిస్తున్నా. మరొక్కసారి చెప్తున్నా, నా ఈ ప్రయాణం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రశ్నిస్తాం. ప్రతిపక్షంలో ఉండేది వైఎస్ఆర్సీపీ పార్టీ, ఇది గుర్తుపెట్టుకోవాలా. మీరందరూ మిత్రపక్షమే, మీరందరూ ఒకటే. మీకు ఎదురుగా ప్రతిపక్షంలో ఉండేది వైఎస్ఆర్సీపీ పార్టీయే. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే, ఇచ్చిన మాట తప్పితే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా గొంతులు మేము ఖచ్చితంగా వినిపిస్తాం, నో డౌట్ ఈ విషయంలో. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. జై జగన్, జై వైఎస్ఆర్సీపీ.